ముందు విజయవాడలో ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ చేశారు, అది చూశాం. అటు నెల్లూరులో కూడా ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ చేశారు. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించామని, అక్రమాలు జరిగాయంటూ తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయవద్దంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి 2025 ద్వారా 16,000 మంది ఉపాధ్యాయ పోస్టులకి ఎంపికయ్యారు. వీళ్ళంతా కూడా అక్రమంగా వచ్చారు, భారీ అక్రమాలు జరిగాయి అంటూ అభ్యర్థులు ఎవరు ప్రశ్నించకపోయినా వైసీపీ మాత్రం గందరగోళం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారో వాళ్ళంతా కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. మేమంతా చిన్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయులు కావాలని ఎన్నెన్నో కళ్ళగని ఎంతో కష్టపడితే ఈ ఉద్యోగం సంపాదిస్తే ఈ విధంగా లేనిపోని అసత్య ప్రచారాలు చేయటం తగదని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్ ఈ రోజున పరిస్థితి ఏంటి? సార్, ఈ 2025లో ముందు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. చక్కగా పారదర్శకంగా నిర్వహించిన పరీక్షల్ని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది కూడా తెలియని వారు ఈ డిఎస్సి 2025 మీద తప్పుడు ప్రచారాలు, అసంబద్ధమైన ఆరోపణలు చేస్తూ వాళ్ళ యొక్క రాత్రి పగులు కష్టపడిన వాళ్ళ కష్టాన్ని అవహేళన చేస్తూ ఉండటం చాలా బాధాకరమైన విషయం. మీరేమంటారు సార్? ఇప్పుడు అక్కడ వాళ్ళు చేపట్టే నిరసన కార్యక్రమాలకు ఎవరు కూడా అభ్యర్థులు ఎవరు రావట్లా, దాన్ని ఎలా చూడాలంటారు? ఎక్కడ కూడా ఏ అభ్యర్థి నుంచి కూడా అబ్జెక్షన్ రాలేదు. కానీ రాజకీయ కారణాలతో ఈ డిఎస్సి ఏదో అవకతవకలు జరిగినాయని చెప్పి ఏ కారణం లేకుండా ప్రభుత్వం మీద నిందలు వేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాయి. కుటుంబాన్ని ఏమనిపిస్తుంది ఇట్లా అక్రమాలు జరిగాయని అంటే? సార్, మేము అదే చెప్పాం సార్. నెలల తరబడి కష్టపడి కుటుంబాలకు దూరంగా ఉండి అహర్నిశలు శ్రమించి మేము ఉద్యోగం సంపాదించాం సార్. మేము ఎంత కష్టపడి సంపాదిస్తే ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఈ డిఎస్సి నిర్వహిస్తే అనవసరంగా అసత్య ఆరోపణలు చేస్తే చాలా బాధ అనిపిస్తుంది సార్. ఎంత కష్టపడి మేము జాబ్ సంపాదించుకుంటే మమ్మల్ని ఏంట్రా వీళ్ళు ప్రజల్లో చులకన చేస్తున్నారని చెప్పి నేను బాధ కలిసి మేము స్వచ్ఛందంగా వచ్చి ఈరోజు ఈ యొక్క ఆత్మగౌరవాలు నిర్వహిస్తున్నాం సార్. మీరేమంటారు? మా చిన్నప్పటి నుంచి కూడా ఉపాధ్యాయులు కావాలని ఎన్నో కళ్ళగా ఉంటారు. అవును సార్, టీచర్గా ఉండాలని అంటే ఒక మార్గదర్శకంగా రేపటి యువతను సిద్ధం చేయాలంటే మనం టీచర్గా ఉండాలి. ఒక టీచరు ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్ని, రకరకాల వృత్తుల వారిని తయారు చేయగలరు. అలాంటి వృత్తి మేము ఎంచుకున్నాం సార్. అయితే మమ్మల్ని ఈరోజు చాలా చులకనగా మాట్లాడుతున్నారు. సరే, 7 సంవత్సరాల నుంచి కష్టపడుతూనే ఉన్నాము. ఇంత గ్యాప్ రావడం ఫస్ట్ టైము. చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇది దగా డిఎస్సి అంటా ఉంటే కాదు, ఇది దగా డిఎస్సి కాదు, ఇది మెగా డిఎస్సి అని చెప్పని మాకు మేమై స్వచ్ఛంగా అందరం కూడా వచ్చాం కలిసికట్టుగా. చాలా బాధ అనిపిస్తుంది సార్. ఇలాంటి ఆరోపణలు చేయడం మాత్రం చాలా బాధ అనిపిస్తుంది సార్. మేమంతా కూడా మధ్య తరగతి వాళ్ళమే. ఒక హౌస్ వైఫ్గా ఉండి ఒక 7 సంవత్సరాల నుంచి కష్టపడితే ఈ డిఎస్సిలో జిల్లాలో 6th ర్యాంక్ సాధించి నేను ఈ డిఎస్సిలో ఎస్ఏ సోషల్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇంత మెరిట్లో మేము సాధించి ఉద్యోగాలు సంపాదిస్తే ఇప్పుడు ఇది దగా డిఎస్సి అనడంతో మేము చాలా బాధపడుతున్నాం సార్. ఏ రోజైతే అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నామో ఆ రోజు చాలా గర్వంగా ఫీల్ అవ్వడం జరిగింది. మేము ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, ఏకంగా 7 ఏళ్ల పాటు కష్టపడి చదివాం. మేమంతా పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి వారం. మా మీద ఇలాంటి అసత్య ఆరోపణలు చేయటం తగదని చెప్పి వాళ్ళంతా కూడా హెచ్చరిస్తున్నారు. మనోభావాలను దెబ్బతీయొద్దంటూ కోరుతున్నారు. ఇది పరిస్థితి. విడిజన శాస్త్రి మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.